హలో అండి అందరికీ. నేనైతే ఈరోజు వంకాయ ఫ్రై చేస్తున్నాను. ముందుగా అయితేనే పావు కిలో వంకాయలు తీసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఫ్రైకి. ఈ ఫ్రై అయితే కొంచెం వెరైటీగా చేస్తున్నాను నేనైతేని. ఈ ఫ్రై చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసుకోవాలి, చిన్నగా తురుముకోవాలి బాగాను. తురిమేసుకున్నాక అవి పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను కదా, అవి కూడా తీసుకోవాలి, అవి కూడా కట్ చేసుకోవాలండి. ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. కొంచెం వెరైటీగా చేసుకోవాలి, రోజు డైలీ తిన్నట్టు కాకుండా కొంచెం వెరైటీగా చేసుకోవాలి. ఈ ఫ్రైకి పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా తురిమేసుకోవాలి, చిన్న ముక్కల కింద. పెద్ద ముక్కల కింద కట్ చేసుకోకూడదు ఈ ఫ్రైకి అయితేని. ఈ ఫ్రై చిన్న గిన్నె తీసుకొని ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి, కట్ చేసుకున్నాయి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి, కట్ చేసుకున్నాయి. దాంట్లో వంతుల్లో వంకాయ కట్ చేసేసుకోవాలి రౌండ్గా. రౌండ్ షేప్ ఉంటుంది కదా, రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి. మరీ దొడ్డుగా కాకుండా కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి వంకాయలు. ఇలా కట్ చేసుకుంటే ఫ్రైకి బాగుంటుంది, తింటాక కూడా మనకి చూస్తే కూడా కొంచెం డిఫరెంట్గా, కొంచెం వెరైటీగా ఉంటుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి ఇలా చేసి పెడితే మనం ఫ్రై అదిని. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రైని అయితేని. చూసారు కదా ఈ ఫ్రై ఇలాగా. ఇవి రౌండ్గా కట్ చేసుకున్నాను కదా, ఒక గిన్నె తిని చూసాను ఎంత రౌండ్గా ఉందో. ఇలా కట్ చేసుకోవాలండి ఇవి. ఇలా కట్ చేసుకుంటేనే బాగా ఉడుకుతుంది. మరీ దొడ్డుగా కాకుండా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ ఫ్రైకి అయితేని. దీంట్లో కారం పొడి, 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలండి. ఇందులోని సాల్ట్ కూడా 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, రుచి సరిపోనంత. దీంట్లో ఒక పసుపు కూడా కొద్దిగా వేసుకోవాలండి, చిటికెడంతా. గరం మసాలా కూడా 1 స్పూన్ వేసుకోవాలి. నేనైతే దీంట్లో ఓట్స్ వేసానండి, మసాలా ఓట్స్ ఉంటుంది కదా, అది బయట మార్కెట్లో ఉంటుంది కదా, అది తెచ్చుకొని నేను వేసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఫ్రైకి. దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసాను కదా, ఇవన్నీ కొంచెం ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి ఇందులోని. నేనైతే 1 స్పూన్ వేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి, అన్నీ కలిసేలాగా. మిక్స్ చేసేసిన తర్వాత వంకాయలు అవి ఉంటాయి కదా, అవి దీంట్లో వేసేసుకోవాలి. ఇవి ఎంత బాగా మిక్స్ చేయాలి, వాటర్ అసలు వేయకూడదు దీంట్లోని. వాటర్ అది అసలు కొంచెం కూడా వాటర్ తగలకూడదు ఈ ఫ్రైకి అయితేని. బాగా మిక్స్ చేశాను కదా, మిక్స్ చేసిన తర్వాత ఇందులో అండి కొంచెము ఒక నిమ్మకాయ బద్ద పులుపు కోసం, కొద్దిగా నిమ్మకాయ పులుపు కోసం వేయాలండి. దీంట్లో కూడా పిండి వేసుకోవాలి, అది కూడా బాగా మిక్స్ చేయాలి, బాగా కలపాలి అంతాను కలిసేలాగా. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మిక్స్ అవుతుంది. కొంచెం అల్లం పేస్ట్ తక్కువ వచ్చిందండి, ఇంకా కొంచెం వేసుకోవాలి అల్లం పేస్ట్ అయితే ఎక్కువ పడుతుంది ఇందులో అయితేని. మీ ఇష్టం, తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే సమానంగా వేసుకుంటున్నానండి కొంచెం. దీంట్లో వాటర్లో వేసిన వంకాయలు ఉన్నాయి కదా, వంకాయలు తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఇవన్నీ వంకాయ ముక్కలన్నీ ఉన్నాయి కదా కట్ చేసుకున్నాయి, రౌండ్ ఇవి ఇందులో వేసేసుకొని బాగా అన్నీ వేసేసుకొని మొత్తానికి మిక్స్ అంతా మసాలాలు అన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇవి చేతితోటి కలుపుకొని ప్రతి ముక్కకి మంచిగా కలిపేసుకోవాలి అవన్నీ ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది ఫ్రైకి అయితేని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రై. ఇలాగా వాటర్ తగలకుండా చూసుకోవాలండి, వాటర్ అసలు వేయకూడదు. కలుస్తలేదని కలిపేసుకున్నాను కదండి. ఇంకా కొన్ని ముక్కలు ఉన్నా అవి కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే. కలిపేసుకొని ఒక 5 నిమిషాలన్నా పక్కన పెట్టేసుకోవాలి ఫ్రైకి. ఆ ముక్కకి బాగా మసాలాలు అవన్నీ బాగా
లోపలికి పులుపు, ఉప్పు, కారం అన్నీ సమానంగా కలవాలండి. అదంతా బాగా పేర్చాలి. ఒకటి తీసుకొని మైక్రోన్ దాంట్లో పెట్టుకుంటాకి ఇది దానికి ఆయిల్ రుద్దాలండి. ఒక స్పూన్ మామూలుగా దానిచోటి స్పూన్ చోటి వేయకుండా దీనిచోటి రుద్దాలి. మరి ఎక్కువ వేయకూడదు ఆయిల్ ఈ ఫ్రైకి అయితే అని. సమానంగా రుద్దాలండి ఇవన్నీ. రుద్దేసిన తర్వాత మసాలా కలుపుకొని వంకాయల ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ దీని మీద సమానంగా మంచిగా పెట్టాలండి. ఇవన్నీని పేస్ట్ లేకుండా ఎన్ని ఉంటే అన్నీ మామూలుగా దీంట్లోనే పెట్టేసుకోవచ్చు అన్నీని ఫ్రైకి. ముందైతే ఫ్రై చేసుకుంటాకి స్టవ్ మీద పెట్టుకోకుండా ఆవుల్లో పెట్టుకోవాలండి. ఇవి స్టవ్ మీద అయితే సరిగా అవ్వదు కూడా, అందులో టేస్ట్ అయితే వేరే ఉంటుంది. మామూలుగా అయితే ఫ్రైకి అయితే ఇలాగే చేసుకోవాలి. ఇది అన్నీ పెట్టేసాను కదా దీని మీద. ఇప్పుడు నేను మైక్రోవేవ్ దగ్గరికి వెళ్ళి మైక్రోవేవ్ ఆన్ చేసుకునండి. ఇవి దీంట్లోని మైక్రోవేవ్లో పెట్టేసుకోవాలి ఫ్రైకి. తర్వాత సెకండ్ టైము ఫ్రై పొయ్యి మీద మన స్టవ్ మీద వేయించుకోవాలి. తీసుకొని సగం చాలా మట్టి కుక్ అయిపోతాయి కదా, ఇవి మంచిగా కుక్ అయిపోతాయి కదండి. నేనైతే ఒక 4 నిమిషాలు పెడుతున్నాను నేను దీన్ని. చూడండి ఎంత బాగా కుక్ అవనియో. చాలా బాగా, ఎంత చూస్తాకి కూడా చాలా వెరైటీగా ఉన్నాయి మనకి చూస్తాకి. చూడండి ఎంత బాగా ఉన్నాయో. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకునండి. దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బాగా కళాయి ఎక్కాను దానిచోటి అది ఉంది కదండి బ్రష్ తోటి మంచిగా అంత చుట్టూ బాగా మంచిగా రాసుకోవాలి. దీనిచోటి స్పూన్ పెట్టుకుంటాను. ఇక్కడ పేస్ట్ లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఆయిల్ ఏం పట్టదు. ఈ ఫ్రైకి అయితే చాలా తక్కువ పడుతుంది మసాలా వంకాయ ఫ్రైకి. ఇవన్నీ ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ తీసుకొని ఒకటి పేర్చేసుకోవాలన్నీ. ఇవన్నీ కూడా దీని మీదే పట్టేస్తాయి. దీంట్లోని దాని మీద ఒకటి వేసేసుకోవాలి ఈ ఫ్రైకి. చూసారు కదా, ఒకటి అన్నీ పేర్చేసుకుంటున్నాను నేను. ఇట్లాగ అన్నీ శుభ్రంగా మంచిగా పేర్చేసుకోవాలి. సిమ్లో పెట్టి బాగా ఏగనివ్వాలి. ఎంత తక్కువ టైం పడితే 5 నిమిషాలే సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ ఫ్రై అయితే. చాలా సింపుల్, ఇలా చేసేసుకు తొందరగా అవుతుంది. మిగతా ఉల్లిగడ్డలు ఇవన్నీ మసాలాలు ఉన్నాయి కదా, అవన్నీ పైన ఒక పైన కోసం కొంచెం పేర్చేసుకోవాలి అంతాను, సగం మసాలా అంతాను. దానిపైన మళ్ళీ ఇంకొక వరుస పెట్టాలి వంకాయలు. మిగతా ఉన్నాయి కదా మిగిలినవి, అవి కూడా ఇందులోనే దీని మీద పెట్టేయాలండి, సెపరేట్గా కాకుండాను. శుభ్రంగా మంచిగా కుక్ అయిపోతాయి ఇవన్నీ. ఇలా పేర్చేసుకుంటున్నాను నేను. చూసారు కదా, దీంట్లోనే అన్నీ పట్టేస్తాయి మంచిగా. చాలా మట్టుగా అయితే ఫ్రై అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు టైం పడుతుంది అంతే, ఎక్కువ తక్కువ టైం అండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ ఫ్రై అయితేని. తింటాకు కూడా బాగుంటుంది ఫ్రై. సిమ్లో పెట్టి బాగా ఏగనివ్వాలండి. ఎక్కువ ఫుల్గా పెట్టకూడదు. మిగతాది ఉంది కదా మసాలా, అది కూడా పైన శుభ్రంగా పెట్టేసుకోవాలి ఎంత ఉంటే అంతాను. ఇవన్నీ ఉల్లిగడ్డలు ఇవన్నీ బాగా కుక్ అయిపోతాయి. వంకాయ చాలా తక్కువ టైం పడుతుంది, తొందరగా ఉడికిపోతుంది వంకాయ. అన్ని కూరగాయల్లో కంటే వంకాయ తొందరగా ఉడుకుతుంది మనకి. దాని మీద ఒక 2 డ్రాపులు వేసుకోవాలండి ఆయిల్
పైన వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని దీన్ని సిమ్లో చూసుకుంటా చూడాలండి. కుక్ అయిపోయింది కదా, ఇంకో సైడ్ కూడా తిరిగేసేసుకోవాలి, రెండో సైడ్ కూడాను. ఇంకా చూసారు కదండి ఎంత బాగుందో ఫ్రై అయితేని. ఇంకా సమానంగా అయితే ఉడికినాయండి, ఫ్రై బాగా అవ్వింది. అవన్నీ తిరిగేసేసుకోవాలి రెండో సైడ్ కూడాను. ఇంకొక 2 నిమిషాలు ఉడకనిచ్చి ఇంకో 2 నిమిషాలు అంతేనండి. చూసారు కదండి, ఫ్రై అయితే ఉడికిపోయింది, కరెక్ట్గా ఉడికిందండి ఫ్రై అయితేని. ఈ వంకాయ ఫ్రై చాలా మంచిగా కనబడుతుంది, చూస్తా కూడా మంచిగా ఉందండి. పైన కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి, చిన్నగా తురుముకున్నది. దానిపైన స్టవ్ బంద్ చేసేసుకొని గిన్నెలో తీసేసుకుంటున్నాను నేను. గిన్నెలోకి తీసేసుకొని ఈ ఫ్రై అయితే రసానికి, సాంబార్కి, పప్పులోకి చాలా బాగుంటుంది. ఈ ఫ్రై ఇలా చేసుకుంటే పచ్చిపులుసులో కూడా అదిరిపోతుంది. ఇంకా అసలు పచ్చిపులుసుకి దీనికి చాలా కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఈ ఫ్రై అయితేని. ఇందులో ఇలా చేసుకుని తింటేని. నేనైతే పచ్చిపులుసు కూడా చేశాను ఈ ఫ్రైకి. నేను చేసినప్పుడు ఈ ఫ్రై చేసినప్పుడు కంపల్సరీ పచ్చిపులుసు చేస్తాను నేను. చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే. చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి బాగా, పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది ఇలా చేసి పెడితేని. చూసారు కదా ఎంత బాగుందో. చపాతీల్లో కూడా బాగుంటుంది ఇలాగా చేసుకుని తింటేని. నేను కొద్దిగా రైస్ పెట్టుకున్నా, 1 స్పూను. అందులో పచ్చిపులుసు చేశాను అన్నాను కదా, పచ్చిపులుసు కూడా పెట్టాను. ఇందులోనే మసాలా వంకాయ ఫ్రై ఉంది కదా, అవి కూడా కొద్దిగా పెట్టానండి నేను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడాను. కంపల్సరీ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.